నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 5. అతని పక్క నుంచి మెట్లెక్కుతున్న ఒక వృద్ధురాలు ఎక్కలేక ఆయాసపడుతూ, మనల్ని మన భక్తిని పరీక్షించడానికి స్వామివారు ఇలా కొండపైనే ఉంటారు ఆధ్యాత్మిక ధోరణిలో చెప్పింది ఆమె. ఆ వృద్ధురాలికి ఎక్కడంలో సహాయం చేయడానికని తన చెయ్యిని ఆసరాగా అందించాడు కిరణ్. గుడిపైకి వచ్చిన తర్వాత చల్లగా ఉండు బాబు అంటూ ఆమె అతన్ని ఆశీర్వదించింది. కిరణ్ కృతి కోసం అటు ఇటు చూశాడు. ఆమెని ఇంతకుముందు చూడలేదు. ఇప్పుడు ఆమెను గుర్తుపట్టడం ఎలా అనుకున్నాడు. ఇంతలో కృతి లేచి నిలబడి కిరణ్ని చూస్తూ చెయ్యి ఊపింది. ఇంత సాంప్రదాయమైన అమ్మాయి, ఇంత అందమైన అమ్మాయి చెయ్యి ఊపుతుంది. నన్ను చూసా, లేక నా వెనకెవరైనా ఉన్నారా అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు కిరణ్. నా వెనక ఎవరూ లేరే అంటే ఆమె పిలుస్తుంది నన్నే అనుకున్నాడు అతడు. హలో కిరణ్ గారు అని మళ్ళీ పిలిచింది ఆమె. ఓ, అయితే ఈమెనే ఆమె అన్నమాట అనుకున్నాడు. చిరునవ్వు నవ్వుతూ ఆమె దగ్గరికి వచ్చాడు కిరణ్. అతన్ని చూస్తూనే ఏంటి ఇంత లేటు, కొంచెం కూడా మీకు టైం సెన్స్ లేదా అంటూ చిరుకోపంతో చిటపటలాడింది కృతి. నీకేంటి మేడం, హాయిగా కారులో వచ్చి ఉంటారు. ఎంత దూరం నుండి ఎన్ని అవస్థలు పడి వచ్చానో మీకేం తెలుసు అన్నాడు. ఆమె చిరాకు పడినందుకు మనసు చిన్నబుచ్చుకున్నాడు. ఇట్స్ ఓకే, లివ్ ఇట్ పొగరుగా అంటూ తాను కూర్చొని అతన్ని కూర్చోమన్నట్టు చూసింది. ఆ కొండంతా పరుపు బండతో ఉండడం వల్ల ఒక్క చెట్టు కూడా లేదు. మామూలుగా అయితే ఈ సమయానికి ఎండ మండుతుంటే కింద బండ చుర్రుమంటుంది. నా అదృష్టం బాగుండి ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉంది. ఏ క్షణమైనా చిరుజల్లులు కురవవచ్చు. అందుకని ఇక్కడ చల్లగా ఉంది అనుకున్నాడు మనసులో. కృతి కూర్చోమన్న చోట కూర్చున్నాడు కిరణ్. అబ్బా, ఇంత అందంగా ఉంది. నిజంగా నువ్వు లక్కీ రోయ్ మనసులో అనుకొని ఆకుపచ్చ బార్డర్తో ఎర్రని లైట్ వెయిట్ సిల్క్ చీరలో ముగ్ధ మనోహరంగా ఉన్న కృతిని రెప్పవాల్చకుండా చూశాడు కిరణ్. అతను అలా చూసేసరికి కృతికి సిగ్గు ముంచుకొచ్చింది. తెల్లని ఆమె ముఖం సిగ్గుతో కందిపోయి ఎర్ర గులాబీలా మారింది. అయినా అతడు అలా చూడడం ఆమెకు నచ్చలేదు. మీరు అలా చూడకండి, నాకు ఇబ్బందిగా ఉంది అంది ఆమె. ఎలా చూస్తున్నాను, కామన్గానే చూస్తున్నానుగా. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిలాగా ఏమీ చూడడం లేదు అంటూ చిలిపిగా నవ్వాడు. మీ చూపులకు అర్థం నాకు తెలియదనుకున్నారా? ఇలాంటి పిచ్చి వేషాలు అవి నా దగ్గర కుదరదు. బుద్ధిగా ఉండాలి, చెప్పినట్టు వినాలి. ఇదే నా మొదటి కండిషన్ అని అతన్ని కోపంగా చూసింది కృతి. అలా అయితే మీ ముఖం వైపు చూడకుండా ఎప్పుడూ తల వంచుకొని మీ పాదాల వైపు చూస్తూ మాట్లాడమంటారా అంటూ తల వంచి ఆమె పాదాలను చూశాడు. అలా అంటున్నప్పుడు అతనిలోని కొంటెతనం బయటపడింది. వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపింది. తన పాదాల నిండుగా చీరను కప్పుకొని, నన్ను చూడకుండా మాట్లాడడం చేత కాదా చురుగ్గా అతన్ని చూసింది కృతి. చూడకుండా మాట్లాడడానికి నేనేమీ గుడ్డివాణ్ణి కాదు కదా మేడం కొంటెగా అంటూ కనుబొమ్మలు ఎగరవేసి పెద్దమైన తన కళ్ళను మరింత పెద్దవిగా చేసి గుండ్రంగా తిప్పాడు. బాబోయ్, ఈయనతో మాటల్లో నెగ్గలేను, కానీ త్వరగా అసలు విషయం మాట్లాడి పంపిస్తే సరిపోతుంది అనుకుంది కృతి. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి చెప్పు అంది కృతి. లేడీస్ ఫస్ట్ అంటారు కదా మేడం, ముందు మీరు చెప్పండి అన్నాడు కిరణ్. నా గురించి చెప్పుకోవడానికి అంత పెద్ద హిస్టరీ ఏమీ లేదు కిరణ్ గారు. మా అమ్మ నాన్నలకు నేను ఒక్కగానొక్క కూతుర్ని. మా నాన్నగారు ఈ మధ్యనే చనిపోయారు. మాకు అమ్మ పేరు మీద సుదేష్ణ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. నాన్నగారు చనిపోయాక ఆ కంపెనీ బాధ్యతలు నేను తీసుకున్నాను. దట్స్ ఇట్ అని భుజాలు కదిలించింది. ఇక మీరు అని అతన్ని చూసింది. నాకు కూడా చెప్పుకునే అంత వంశచరిత్ర ఏమీ లేదు కృతి గారు. మాది సామాన్యమైన రైతు కుటుంబం. మా నాన్నగారు రైతు, నాకు ఒక చెల్లెలు ఉంది. దానికి ఈ మధ్య పెళ్లి చేశాం. చెల్లి పెళ్లి కోసమని పొలం తాకట్టు పెట్టాం. అయినా డబ్బు సరిపోక కొంత అప్పు చేయవలసి వచ్చింది. ఇప్పుడు పొలం విడిపించి ఈ అప్పులని తీర్చాలి అంటే నాకు మంచి ఉద్యోగం కావాలి. అందుకుగాను ఉద్యోగాన్వేషణలో పుట్టచేత పట్టుకొని సిటీకి వచ్చాను. కొన్ని ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాను. పెద్ద కంపెనీలలో ఉద్యోగం రాలేదు. చిన్న కంపెనీలో ఉద్యోగం వచ్చినా జీతం సరిపోదని జాయిన్ కాలేదు. ఇంతలో మీ ప్రకటన కనబడింది. నా అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఇంటర్వ్యూకు వచ్చాను. మీరు నేను సెలెక్ట్ అయ్యానని చెప్పారు. ఆనందంతో
ఉబ్బి తబ్బిబ్బయ్యాను అంటూ తన సంతోషాన్ని తన ముఖంలో చూపించాడు కిరణ్. సంవత్సర కాలంలోనే అప్పులని తీర్చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మీరు జీతం ఇస్తారు కదూ? తన కనుబొమ్మలు ముడివేసి అనుమానంతో ఆమెను చూశాడు. ఇస్తాను. ఇవ్వననే అనుమానం నీకెందుకు వచ్చింది? ఎదురు ప్రశ్నించింది ఆమె. సంవత్సరం కోసం పెళ్లి చేసుకుంటున్నారు కదా, కాంట్రాక్ట్ కాలానికి ఇంట్లో ఉంచుకొని 3 పూటలా తిండి పెట్టి అవసరం తీరాక వెళ్ళగొడతారేమోనని నా అనుమానం అన్న అతడు అమాయకంగా ముఖం పెట్టాడు. కాంట్రాక్ట్ గడువు ముగిశాక ఎలాగూ విడాకులిచ్చి వెళ్ళగొడతాను. ఇందులో ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. కానీ ఈ సంవత్సర కాలానికి జీతం ఇస్తాను. ఈ విషయంలో మీకేమీ అనుమానం వద్దు అన్న ఆమె, ఇంతకీ మీకెంత జీతం కావాలి? అతన్ని అడిగింది. నేను అడిగినంత ఇస్తారా ఏంటి? మీరెంత ఇవ్వాలనుకుంటున్నారో అంతేగా ఇస్తారు. ఆ నెంబర్ ఏదో మీరే చెప్పండి అన్నాడు కిరణ్. ఎంత చెబుతుందా అని ఆశగా ఆమె వైపు చూశాడు. నేను చెప్పినట్టు విని నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే మీ అప్పులని తీరేంత ఇస్తాను, ఓకేనా? అంది కృతి. మీరే చూస్తారుగా, మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటానో, ఎంత బాగా ఇంప్రెస్ చేస్తానో అంటూ ముసిముసిగా నవ్వాడు కిరణ్. నాకు తెలుసు మీరు ఎందుకు నవ్వుతున్నారో. ఏ భర్త అయినా తన భార్య తనకు నచ్చినట్టుగా ఉండాలి, తన కనుసన్నల్లో మెలగాలి అనుకుంటాడు. ఈవిడేంటి దానికి వ్యతిరేకంగా ఉంది అనుకుంటున్నారు కదూ? నేనంతే. అందుకే నేను ఇలా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. నాకు హ్యాపీగా స్వేచ్ఛగా సింగిల్గా ఉండాలని ఉంది. భర్త అజమాయిషి కింద బ్రతకడం నాకు ఇష్టం లేదు. అలా నా మీద పెత్తనం చేస్తే నేను భరించలేను అన్న కృతి కిరణ్ని పెళ్లి చేసుకున్నా తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఊహిస్తూ ఊహల్లో తేలింది. ఇలా ఆలోచించడానికి, ఇలాంటి డిసిషన్ తీసుకోవడానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. లేదంటే ఏ ఆడపిల్ల ఇలా చేయదు కదా అనుకున్న కిరణ్ ఆమె మనసు చదివే ప్రయత్నం చేశాడు. అది అతనికి ఎంతవరకు అర్థమైందో కానీ, మీ ఊహ నిజం కానివ్వను, మిమ్మల్ని సింగిల్గా ఉండనివ్వను. ఈ సంవత్సర కాలంలో మీకు బాగా దగ్గరై నేను ఒంటరిగా ఉండలేను, మీ తోడు జీవితాంతం నాకు కావాలి అనేలా చేస్తాను. మీ ఆస్తికి నీ జీవితానికి అధిపతిని అవుతాను. నువ్వు సైలెంట్గా చూడ్డం తప్ప ఏమీ చెయ్యలేవు మనసులో అనుకున్నాడు కిరణ్. పాపం కృతి తాను తవ్వుకున్న గోతిలో తానే పడదు కదా. పదండి, టిఫిన్ చేసి ఇంటికి వెళ్దాం. మా అమ్మగారికి నిన్ను పరిచయం చేస్తాను అంది. లేచి నిలబడింది కృతి. కిరణ్ కూడా లేచి నిలబడి స్వామివారికి దండం పెట్టుకుని వెళ్దాం అన్నాడు. ఇద్దరూ కలిసి గుడి లోపలికి వచ్చారు. పంతులు గారు అప్పుడే స్వామివారికి హారతి ఇస్తున్నారు. హారతి తీసుకొచ్చి వీళ్ళ ముందు పెట్టాడు. ఇద్దరు హారతిని కళ్ళకద్దుకున్నారు. అతను అక్షంతలు వేసి శటగోపం పెట్టాడు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని అక్షంతలు వేసి ఆశీర్వదించాడు. విస్మయానికి గురైన కిరణ్, మనం పెళ్లి చేసుకోబోతున్నామని పంతులు గారికి ఎలా తెలుసు? కృతి చెవిలో గుసగుసలాడాడు. నేను రెగ్యులర్గా ఈ గుడికి వస్తూ ఉంటాను. అమ్మ నాతో వచ్చినప్పుడల్లా మా అమ్మాయి పెళ్ళి తొందరగా జరిగేలా చూడు స్వామి అని మొక్కుకునేది. బహుశా అది పంతులు గారు విని ఉంటారు. ఇప్పుడు ఇలా నీతో మొదటిసారిగా చూడ్డంతో ఆయనకు అలా అనిపించి ఉంటుంది. దీవించారు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది అంది కృతి. ఇద్దరూ స్వామివారికి దండం పెట్టుకుని గుడిలో నుండి బయటికి వచ్చారు. మీరు కారు తీసుకొచ్చారా లేక ట్యాక్సీలో వచ్చారా అడుగుతూ డౌట్ఫుల్గా ఆమెను చూశాడు కిరణ్. ఎందుకలా అడుగుతున్నారు అంది కృతి మెట్ల వైపు చూసి. ట్యాక్సీ అయితే ఈ మెట్లన్నీ దిగాలి. అసలే ఆకలితో ఉన్నాను. ఇప్పుడు మెట్లు దిగాను అంటే సోస వచ్చి పడిపోతాను. ఆ తర్వాత నువ్వే నన్ను మోసుకెళ్ళాలి నీరసంగా అనేసి ఆమె వైపు జాలిగా చూశాడు. అంత లేదులేండి, కారు తెచ్చాను రండి అంటూ కార్ పార్కింగ్ వైపు అడుగులు వేసింది. అతడు ఆమెను అనుసరించాడు. కృతి డ్రైవింగ్ చేస్తూ మీకు డ్రైవింగ్ వచ్చా అతన్ని అడిగింది. ఏదో కొద్దిగా వచ్చు మొహమాటంగా చెప్పాడు. కొద్దిగా అంటే సరిపోదు, పూర్తిగా నేర్చుకో. రేపటి నుంచి కాదు, ఇప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వే డ్రైవింగ్ చేయాలి. అది నీ మొదటి డ్యూటీ అని కిరణ్ని ఓరగా చూసింది. అతని ముఖంలో రంగులు మారడం ఆమెకు తెలుస్తుంటే, ఏంటి ముఖం అలా మార్చుకున్నారు? భర్త పోస్ట్ తీసుకున్నాక నా పనులన్నీ మీరేగా చెయ్యాలి అంది. మొదటిసారిగా ఆమె మాటల్లో కొంటెతనం తొంగి చూసింది. అయినా కిరణ్ తన ముఖం గండుగా పెట్టుకున్నాడు. ఆమె పట్టించుకోలేదు. కారుని ఒక హోటల్ ముందు ఆపింది. కిరణ్ కారు దిగి హోటల్ బోర్డు వైపు చూశాడు. దానిమీద కేఫ్ పేరు చూసి అని నిట్టూర్చాడు. కృతి కార్ పార్కింగ్ చేసి వచ్చింది. అక్కడే నిలబడి పరిసరాలను గమనిస్తున్న కిరణ్తో లోపలికి పదండి అంటూ కేఫ్ లోపలికి దారి తీసింది ఆమె. తను ఎప్పుడు వచ్చినా కూర్చునే టేబుల్ దగ్గర కూర్చుంది. బేరర్ వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. ఆమెకి మెన్యూ కార్డు ఇచ్చాడు.
చనువుగా ఆమె చేతిలో నుండి మెనూ కార్డ్ తీసుకొని పదార్థాల లిస్టు, వాటి రేట్లు చదివాడు. అతనికి గుండె ఆగినంత పనైంది. ఏంటి కిరణ్, కార్డ్ చూసి అలా అయ్యారు? ఐటమ్స్ నచ్చలేదా? ఈ పూటకు ఏదో ఒకటి తినండి అన్న ఆమె తనకు మాత్రం ఒక ప్లేట్ ఇడ్లీ కాఫీ చెప్పింది. ఇడ్లీ కదా, తక్కువ రేటు ఉంటుంది అనుకొని కిరణ్ ఇడ్లీ రేటు చూశాడు. గుండెను చేత్తో గట్టిగా పట్టుకున్నాడు. ఇది ఇడ్లీ రేటా లేక బంగారం రేటా అనుకున్నాడు. ఆ రేట్లు చూడగానే అతనికి ఆకలి చచ్చిపోయింది. సామాన్యుడు ఊహించలేనంత రేట్లు ఇందులో ఉన్నాయి అనుకొని, మీరు తినండి మేడం, నాకు ఆకలిగా లేదు అన్నాడు. ఏమైంది కిరణ్ గారు, ఇప్పటి వరకు ఆకలి వేస్తుంది అన్నారు, ఇంతలోనే ఏమైంది అంది ఆమె. బాబోయ్, శ్రీమతితో మొదటిసారిగా టిఫిన్ చేయడానికి వచ్చాను, బిల్లు నేనే కట్టాలి అనుకున్నాను. ఈ రేట్లు చూస్తే నా నెల జీతం కూడా ఈ ఒక్క పూటకి టిఫిన్కే సరిపోయేలా లేవు విచారవదనంతో అన్నాడు. కృతి కిలకిలా నవ్వింది. ఎందుకలా నవ్వుతారు? ముఖం గండుగా పెట్టాడు కిరణ్. మీ అమాయకత్వానికి నవ్వకేం చేయమంటారు? ఇక మీదట మీరు ఇలాంటి చీప్ ఆలోచనలు చేయకండి. మనది పెద్దలు చూసి చేస్తున్న పెళ్ళి కాదు, అగ్రిమెంట్ పెళ్ళి. ఇలాంటి ఎమోషన్స్కి మన మధ్య తావుండదు. గమ్మున కూర్చొని టిఫిన్ చేయండి అన్న ఆమె అతని కోసం ఉప్మా పెసరట్టు ఆర్డర్ ఇచ్చింది. కాసేపటికి వీళ్ళ ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చి టేబుల్ పైన పెట్టి వెళ్ళాడు బేరర్. కృతి తింటూ తినమని అతన్ని చూసింది. తల ఆడించి, దేవుడా, నేను మొదటిసారిగా ఇంత ఖరీదైన ఫుడ్ తింటున్నాను, డైజెషన్ అయ్యేలా చూడు తండ్రి అని దేవుడికి దండం పెట్టుకొని టిఫిన్ తినడం మొదలుపెట్టాడు కిరణ్. భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయడం మీకు అలవాటా? అనుమానంతో అడిగింది కృతి. అతని పద్ధతులు అలవాట్లు ఏంటో తెలుసుకోవాలి అనుకుంది ఆమె. ఏదో అప్పుడప్పుడు ఇలా అన్న అతడు టిఫిన్ తిని కాఫీ తాగాడు. నీకు ఇప్పుడు ఏదైనా అర్జెంటు పని ఉందా అడిగింది కృతి. లేదు యువరాణి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. హచ్చుకుక్కల పెంపుడు పిల్లిలా ఈ రోజంతా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను, సెలవీయండి నాటకీయంగా అన్నాడు. కృతి కిలకిలా నవ్వుతూ, ఇక ఆపండి మీ నాటకాలు, నవ్వలేక చస్తున్నాను. ఇప్పటికే నవ్వి నవ్వి పొట్ట చెక్కలయ్యేలా ఉంది, బుగ్గలు కూడా నొప్పి పెడుతున్నాయి అన్న కృతి సన్నగా నవ్వగా వచ్చిన కన్నీళ్లను కర్చిప్తో తుడుచుకుంది. బేరర్ వస్తే బిల్లు పే చేసిన కృతి, పదండి మా ఇంటికి వెళ్దాం అని లేచి నిలబడింది. పెళ్ళి కాకుండానే అత్తవారింటికి ఎలా రాను అన్న కిరణ్ ఆడపిల్లలా సిగ్గుపడ్డాడు. కిరణ్ గారు, ఓవర్ చెయ్యకు. నిన్ను రమ్మంది మా అమ్మకి నిన్ను పరిచయం చేయడానికి. తను ఓకే అంటే పెళ్లి కోసం ప్రొసీడ్ అవ్వడానికి, అంతేకాని ఇప్పుడే తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకోవడానికి కాదు అంటూ కోపంగా అతన్ని చూసింది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి.